నేడు హెచ్సీఏ వార్షిక సర్వసభ్య సమావేశం జరగనుంది. హెచ్సీఏ సభ్యులందరూ ఈ సమావేశానికి హాజరు కావాలని తాత్కాలిక ప్రెసిడెంట్ దల్జిత్ సింగ్ 3 రోజుల క్రితమే ప్రకటించారు. గత నెల 29న జరిగి వాయిదా పడిన 87వ ఏజీఎంకు కొనసాగింపుగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10:30 నుంచి ఉప్పల్ స్టేడియంలో ఈ ఏజీఎం జరుగుతుందన్నారు. ఎజెండాలో 2 ముఖ్య అంశాలుగా అంబుడ్స్మన్, ఎథిక్స్ ఆఫీసర్ల నియామకాలను చేర్చినట్లుగా పేర్కొన్నారు. ఫోర్జరీ నిధుల దుర్వినియోగం కేసులో హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు, ట్రెజరర్ అరెస్ట్ అయిన తర్వాత జరగబోతున్న ఈ ఏజీఎంకు ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రైట్ సురేష్, జగన్మోహన్ రావు అరెస్ట్ తర్వాత ఏజీఎం జరగబోతుంది. సో ఈ ఏజీఎం కు ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. ఎటువంటి అంశాలపై డిస్కషన్ జరగబోతుంది అనుకోవచ్చు? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీటింగ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియం వద్ద భారీ బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు కూడా ఉప్పల్ స్టేడియానికి చేరుకోవడం జరిగింది. మొత్తం 173 క్రికెట్ క్లబ్లకు సంబంధించిన సెక్రటరీలను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఎవరైతే అనుమతి ఉన్న సెక్రటరీలు ఉన్నారో వారికి మాత్రమే లిస్టులో పేరు చూసి ఇక్కడ ఉన్నటువంటి స్టేడియం సెక్యూరిటీ ఆఫీసర్తో పాటు రాచకొండ పోలీసులు కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. వారు వచ్చిన సెక్రటరీకి సంబంధించి ఏ క్లబ్ సెక్రటరీ, ఆయన ఐడి కార్డు, అదేవిధంగా ఉప్పల్ స్టేడియం నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇచ్చినటువంటి కార్డు, గుర్తింపు కార్డుని కూడా చూసిన తర్వాత లోపలికి పంపిస్తున్నారు. అయితే సిఐడి కేసు తర్వాత జగన్మోహన్ రావు అరెస్ట్, అదేవిధంగా ట్రెజరరు, మిగతా సభ్యులు మొత్తం 5 మందిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించి ప్రస్తుతం కస్టడీలో విచారిస్తున్నారు. ఈ తరుణంలో ఇప్పుడు ఈ మీటింగ్ జరగడం మొత్తం అసలు గతంలో జరిగిన అక్రమాలకు సంబంధించి మళ్ళీ మొత్తం మీటింగ్ సభ్యుల్లో అందరూ కూడా చర్చించే అవకాశం కనబడుతుంది. ఇక కొత్త ప్రెసిడెంట్ని కూడా ఎన్నుకోవడానికి కసరత్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆ ఎన్నిక చెల్లదు అని చెప్పేసి ఒక వర్గం చెప్తున్నప్పటికీ కూడా ఆ ప్రెసిడెంట్, ట్రెజరరు, సభ్యులు లేకుండా ఎలా ఎన్నికలు జరుపుతారు, ఎలా ఎన్నుకుంటారు కొత్త ప్రెసిడెంట్ అని చెప్పేసి కూడా ఒకవైపు ఈ మీటింగ్ని అడ్డుకుంటామని చెప్పేసి కొందరు ముందే హెచ్చరికలు జారీ చేయడంతో ప్రస్తుతం అయితే ఉప్పల్ స్టేడియం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న ఎస్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆఫీస్కి ఉప్పల్ స్టేడియానికి తీసుకువచ్చి దాదాపు 3.5 గంటల పాటు ఇక్కడ విచారించి ఆయన సమక్షంలోనే ఆఫీస్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్తో పాటు కంప్యూటర్స్లో ఉన్న మెయిల్స్, ఎందుకంటే బీసీసీఐ నుంచి దాదాపు 800 కోట్ల నిధులు వస్తే ఏ ఒక్క రూపాయి కూడా తెలంగాణ క్రికెటర్లకు ఖర్చు పెట్టకుండా సొంతంగా బినామీ అకౌంట్లోకి మళ్లించారని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. 1300 విలువ చేసే బాలుని 13,000గా కోడ్ చేసి ₹1 కోటి బాల్లకే ఖర్చు పెట్టి ఆ డబ్బులు వేరే అకౌంట్లకు బదిలించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈడీ కూడా ఈ కేసుపై దర్యాప్తు చేస్తుంది, రంగంలోకి దిగింది. ఇప్పటికే క్విట్ ప్రోకో జరిగినట్టు కూడా గుర్తించడం జరిగింది. ఏవైతే కాంట్రాక్ట్ పనులు ఉంటాయో కాంట్రాక్టు టెండర్లు ఇవ్వకుండానే వారి సొంత బినామీలకు ఈ డబ్బులు మళ్లించినట్టు గుర్తించడం జరిగింది. స్టేడియంలో టీవీల కొనుగోలు కావచ్చు, మెయింటెనెన్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కొనుగోలు అన్నిట్లో కూడా అవినీతి జరిగింది. ఎక్కడా కూడా తెలంగాణ క్రికెటర్లను అభివృద్ధి చేయలేదు. గత 10-12 సంవత్సరాల్లో ఒక్క తెలంగాణ క్రికెటర్ని కూడా ఇండియా తరఫున ఆడించలేదు. కానీ 800 కోట్ల రూపాయలు అప్పనంగా తినేశారని చెప్పేసి ఇప్పటికే ఆ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆరోపణలు చేస్తుంది. వాటన్నిటిపైన సమగ్రంగా విచారణ జరిపించాలని చెప్పేసి ఒకవైపు డిమాండ్ చేస్తుంటే, ఇప్పుడు ఈరోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన మీటింగ్ జరుగుతున్న నేపథ్యంలో కొత్త ప్రెసిడెంట్ ఎన్నుకుంటారా లేకుంటే ఏం జరగబోతుంది మీటింగ్లో అనేది ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. మొత్తం 173 మంది క్లబ్లకు సంబంధించిన సెక్రటరీలను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. మిగతా మొత్తం 217 క్రికెట్ క్లబ్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఉన్నాయి. వాళ్ళు ఓట్లు వేస్తేనే ఇక్కడ ప్రెసిడెంట్ కానీ మొత్తం బాడీ ఎన్నికలకు సంబంధించి గెలుపోటములు ఉంటాయి. జగన్మోహన్ రావు కూడా ఒక్క ఓటుతో ఆయన గెలవడం జరిగింది. దీని వెనకాల కూడా భారీ కుట్ర ఉందని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇక శ్రీచక్ర క్రికెట్ క్లబ్కు సంబంధించి మొత్తం ఫోర్జరీ డాక్యుమెంట్లతో, ఎందుకంటే కృష్ణ యాదవ్కు సంబంధించిన గౌలిపుర క్రికెట్ క్లబ్ ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి హైదరాబాద్లో పేరున్న క్రికెట్ క్లబ్ని ఆయన పేరుతో ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆ క్రికెట్ క్లబ్లో అక్రమంగా జగన్మోహన్ రావు ప్రవేశించాడని చెప్పేసి ఇప్పటికే సిఐడి ఆధారాలు సేకరించింది. విజిలెన్స్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో సోదాలు చేసి కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. ఒకవైపు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ని పూర్తిగా రద్దు చేసి కొత్త బాడీని ఎన్నుకోవాలి. అసలు క్రికెటర్లకు సంబంధం లేని వ్యక్తులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఏ విధంగా ఉంటారు? జగన్మోహన్ రావు ఒక క్రికెటరే కాదు, ఆయన క్రికెట్ గురించి ఏం తెలుసు, ఆయనకు సంబంధించి పూర్తిగా ఆ డబ్బు
డబ్బులు సంపాదించుకోవడము, గత ప్రభుత్వంలో ఉన్న కీలక వ్యక్తులు ఆట ఆడిస్తే ఆట ఆడడానికి జగన్మోహన్ రావు ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. అక్కడ ఎలక్షన్ కమిషన్ని కూడా మేనేజ్ చేయగలిగారంటే అప్పుడున్న కీలక వ్యక్తుల పాత్ర ఈ కేసులో ఉంది. వారిపై కూడా విచారణ జరిపించాలని చెప్పేసి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. సిఐడి కూడా ఆయన ఫిర్యాదు పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు జరిగే మీటింగ్కి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఏం జరుగుతుంది అనేది, కొత్త ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారా, క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పైన ఇన్ని ఆరోపణలు, అసలు మొత్తం ఎవరు ప్రెసిడెంట్ అయినా కూడా ఆ అవినీతిలో కూరుకుపోవాల్సిందే తప్ప దాన్ని ప్రక్షాళన చేసిన వ్యక్తి లేరు. అజారుద్దీన్ ఉన్న సమయంలో కావచ్చు, అంతకుముందు వివేక్ వెంకటస్వామి, వినోద్, అందరూ ఎవరు వచ్చినా సరే ఈ క్రికెట్కి సంబంధించిన ప్రెసిడెంట్లుగా ఉన్నవారు క్రికెట్ని అభివృద్ధి చేయలేదని చెప్పేసి ఏదైతే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆరోపిస్తుందో ఆ నేపథ్యంలో ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే ప్రభుత్వం బీసీసీఐ కూడా విజిలెన్స్ రిపోర్టు, ఇటు సిఐడికి సంబంధించిన విచారణను కూడా రిపోర్టు రూపంలో పంపించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ని రద్దు చేసే విధంగా ప్రయత్నాలు ప్రారంభించింది. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కూడా అదే అడుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాడీని రద్దు చేసి కొత్త వాళ్ళని ఎన్నుకోవాలి. అందులో ఎవరైతే క్రికెట్ ఆడేవారు కావచ్చు, క్రీడలకు సంబంధం ఉన్న వారిని సభ్యులుగా చేర్చి ఆ క్రికెట్ అసోసియేషన్ని మళ్ళీ కొత్త బాడీని ఏర్పాటు చేసి ఆ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. ఇక సస్పెండ్ అయిన క్లబ్ల లిస్టులు కూడా ఇక్కడ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే గతంలో సస్పెండ్ అయిన వారిని కూడా ఓటింగ్కి అనుమతించారు. కానీ ఈరోజు జరిగే మీటింగ్కి సస్పెండ్ అయిన క్లబ్లని మాత్రం అనుమతించట్లేదు. 173 మంది క్లబ్ సెక్రటరీని మాత్రమే పూర్తిగా లోపలికి అనుమతిస్తారు. మరికొద్ది సేపట్లోనే మీటింగ్ ప్రారంభం కాబోతుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్. ఈ రోజు ఉదయం 10:30 ఉప్పల్ స్టేడియంలో హెచ్సిఏ సర్వసభ్య సమావేశం జరగనుంది. సభ్యులందరూ కూడా హాజరు కావాలంటూ టెంపరరీ ప్రెసిడెంట్ దిల్జీత్ ఆదేశించారు. అయితే కొత్త ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారా, ఆ తర్వాత జగన్మోహన్ రావు అరెస్టు నేపథ్యంలోనే ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పారు.